హలో స్వీటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్నా. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. పెళ్ళయ్యాక మొదటి దీపావళి మాకు ఇది. సో అందుకని మార్నింగ్ లేవగానే మా చెల్లి అయితే మాకు బొట్లు పెట్టి నూనె రాస్తుంది, నివాళిస్తుంది అనమాట. యాక్చువల్లీ బిఫోర్ మ్యారేజ్ అయితే నేను అందరినీ లైన్గా కూర్చోబెడుతుండే. మా మమ్మీ, డాడీ, ఇంకా అన్న, తమ్ముడు అందరిని అయితే కూర్చోబెట్టి వాళ్ళకి బొట్టు పెట్టి మంచిగా నెత్తికి నూనె పెడుతుండే. నూనె పెట్టి హారతి ఇస్తారనమాట. మా సైడ్ అయితే ఇట్లా చేస్తాం మేము. మోస్ట్లీ చాలా మంది కూడా ఇట్లనే చేస్తారు. నాకు చాలా నిద్ర వస్తుండే, అందుకని అట్లున్నా. ఇంకా ఫ్రెష్ అయినాక ఇంకా మళ్ళీ మా చెల్లి బొట్టు పెట్టి ఇంకా మాకు బట్టలు పెడుతుంది. కొత్తగా పెళ్ళి అయింది కదా, అందుకని మాకైతే బట్టలు పెడుతుంది. ఈసారి అయితే పండగ 2 days వచ్చింది కదా, ఒకరు ఒక రోజు జరుపుకుంటున్నారు, ఇంకొకరు ఇంకో రోజు జరుపుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా జరుపుకుంటున్నారు. ప్రెసెంట్ అయితే మేము మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. మండే రోజు అయితే మమ్మీ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇంకా సెలబ్రేట్ అంటే మరీ ఎక్కువ కూడా చేసుకోలేదు, ఎందుకంటే నాకు అసలు హెల్త్ బాగాలేదు, వైరల్ ఫీవర్ వచ్చింది. అందుకని నేనైతే ఏమి ఎక్కువ సెలబ్రేట్ చేసుకోలేదు. ఇంకా నైట్ మా హస్బెండ్ అండ్ మా బ్రదర్ అయితే క్రాకర్స్ తెచ్చుకున్నారు. మంచిగా బాంబులు వెళ్దామని చెప్పేసి వాళ్ళకి కావాల్సినవి అయితే తెచ్చుకున్నారు. నాకైతే క్రాకర్స్ స్మెల్ కూడా పడలేదు, ఎందుకంటే చెప్పిన కదా ఆల్రెడీ ఫీవర్ అని. ఫీవర్ వల్ల కోల్డ్ అండ్ కాఫ్ కూడా వచ్చింది, అందుకని క్రాకర్స్ అయితే స్మెల్ కూడా పడలేదు నాకు. మా వాళ్ళైతే చాలా రిక్వెస్ట్ చేసిరు, ఒక చిన్న బాంబు అన్న కాలుస్తురా అంటే. నేనైతే అస్సలు కాలవనంటే కాలవనని కాలవలేదు, ఎందుకంటే స్మెల్ అస్సలు పడట్లేదు అనమాట. నాకు చాలా పొగ వస్తుంది కదా, స్మెల్ అసలు పడట్లేదు ఫీవర్ ఉండడం వల్ల. బట్ మా చెల్లి, మా హస్బెండ్, ఇంకా మా తమ్ముడు అయితే ముగ్గురు అయితే మంచిగా క్రాకర్స్ అయితే కాల్చిరు. క్రాకర్స్ కాల్చి ఇంకా పడుకొని మార్నింగ్ లేచి మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ట్యూస్డే రోజు. ఎందుకంటే మండే రోజు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాం అన్నాం కదా, ట్యూస్డే రోజు మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. బాబాయ్ పిన్ని మమ్మల్ని ఇన్వైట్ చేసిరనమాట దివాళీకి. సో అందుకని నేను మా హస్బెండ్ అయితే ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఆల్రెడీ మా అమ్మ అయితే వెళ్ళిపోయింది, ఇంకా నేను మా హస్బెండ్ అయితే వెళ్తున్నాము ఇప్పుడు. మా బాబాయ్ వాళ్ళు చూడండి బయట ఎంత మంచిగా డెకరేట్ చేసిరో, పూలు కట్టిరు, తోరణాలు కట్టిరు, ఇంకా మంచిగా ముగ్గేసిరు కలర్ఫుల్ గా. ఇల్లు చూస్తే మొత్తం పండగ వాతావరణం ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా మా బాబాయ్ అయితే ఒక సైడ్ అయితే నోముల కోసం ఇట్లా పందిరి అయితే రెడీ చేస్తుండో. ఇంకా అందరైతే బాగున్నావా బాగున్నావా అని అడుగుతున్నారు. ఇంకా నేను అందరితో మాట్లాడుతున్నా. మా పిన్ని అయితే ఇంకా వాటర్ ఇస్తుంది. మమ్మీ ఏమో ఒక సైడ్ బూరెలు అయితే కాలుస్తుంది, బూరెలు చేస్తుంది అనమాట. ఇంకొక సైడ్ ఏమో రథం పీట ఇవంతా అయితే రెడీ చేస్తున్నారు. నాయనమ్మ అయితే ఆకులు గుచ్చుతుంది. ఇంకొక సైడ్ పిన్ని ఏమో ఇంకా వంట పనులు అవన్నీ చేస్తుంది అనమాట. పంతులు అయితే 11కి వస్తా అని చెప్పిండంట. సో మేము ఆన్ టైం ఉండాలని చెప్పారు బాబాయ్ వాళ్ళు. మేమైతే ఇంకా పంతులు వచ్చే టైం కంటే ముందే వెళ్దామని చెప్పేసి 10:30 వరకు వెళ్ళిపోయినాము. ఇంకా నేను ఇంటి దగ్గర ఏం రెడీ అయ్యి రాలేదు, ఇక్కడికి వచ్చినాక రెడీ అవ్వచ్చులే అన్నట్టు ఇంకా నేనైతే ఏం రెడీ అయ్యి రాలేదు. ఇంకా బాబాయ్ చూడండి ఇంకా పందిరి అయితే కడుతుండనమాట. ఇట్లా చేస్తారు మా సైడ్ అయితే, ఇట్లా మొత్తం ఆకులు వేసేసి ఫ్రూట్స్ కడతారనమాట పందిరికి. ఇవి డిఫరెంట్ డిఫరెంట్ ఆకులు, ఏం ఆకులో నాకు కూడా కరెక్ట్గా తెలియదు. సీతాఫల ఆకు ఇవన్నీ అయితే ఉన్నాయి, మాడాకులు ఇవన్నీ ఉన్నట్టున్నాయి. ఇంకా ఇట్లా ఫ్రూట్స్ అయితే కడతారు, మీకు అనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఫ్రూట్స్ ఇవన్నీ. ఇట్లా ఫ్రూట్స్ అయితే కడతారు పందిరికి, ఇట్లా అలకాలన్నమాట. ఇంకా పండు అయితే అలుకుతుంది మా మరదలు అనమాట పండు. ఇంకా ఆమె అయితే మొత్తం ఇట్లా వైట్ అండ్ రెడ్ కలర్ లో అలుకుతుంది. ఇంకొక సైడ్ ఏమో విజయ అక్క ఇంకా నోము దండలు అవన్నీ ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, నోము దండలు ప్రిపేర్ చేస్తుంది అక్క. ఇంకా రథం అయితే రథం పీట రెడీ అయిపోయింది. పాపమ్మ పండు అయితే బాగానే కష్టపడుతుంది. వైషు ఏమో స్కూల్కి వెళ్ళింది ఎగ్జామ్ ఉందని. ఇంకా వంట రూమ్లోనేమో వంట రెడీ అవుతా ఉంది. మా సైడ్ అయితే నోములు ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళైతే ఇట్లా చేస్తారనమాట. ఇంట్లలో ఇట్లా చిన్న పందిరేసి ఇట్లా ఇక్కడైతే నోముకుంటారు. నేనైతే అప్పట్లో ఇవి ఊర్లలోనే చూసిన, ఎందుకంటే మేము ప్రతి దీపావళికి ఊరికి వెళ్తుండే. ఇంకా ఊర్లోనే నోముకుంటుండే అనమాట మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. సో మేము అక్కడనే చూస్తుండే ఇవన్నీ. ఇంకా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నా బాబాయ్ పిన్ని వాళ్ళ ఇంట్లో. ఒకటి కొత్త కంపెనీ పెట్టుకుందాం అనుకున్నామండి. ఏం కంపెనీ? అయితే దీనికి సంబంధించింది ఏంటంటే బయట దొరకట్లేదు. ఓకే. జస్ట్ ఇప్పుడే మేము రెడీ చేద్దామని చెప్పేసి దానికి ఆవు పేడ సేకరించి. జనరల్గా అంటే ఆవు పేడ అంటే గుర్తుకొచ్చేది ఏంటి, మన పిడకలు. పిడక నుగ్గుతోటి చేసి పిడకలు చేసుకొని నుగ్గుతోటి చేసుకొని ఏదో పొగేస్తుంటారు. అలా కాకుండా పిడక నుగ్గుతోటి దీపం తయారు చేసి ఎట్లా ఆ దీపంతో పాటు నుగ్గు అంటుంటుంది. మేము అందుకని మేము ఏం చేసామంటే ఓహో ఇది ఒక కంపెనీ పెడదాం అనేసి రెడీ చేసామండి. ఓకే నైస్. ఇలా వచ్చి పిడక నుగ్గు పెట్టేసి ఆవు పేడతోనా అది? పేడ అండి. ఓరేసిరు మేము కాంట్రాక్ట్ ఇచ్చినాం. మా కాంట్రాక్ట్ మా వర్కర్ వర్కరా మా వర్కర్ అండి. ఇలా మేము సెట్ చేస్తున్నాం. చుట్టూ పెడుతున్నారు ఇట్లా. ఓకే. అయిపోయింది మేడం. వీడు వచ్చాడు గైస్. చూడండి క్రియేటివిటీ. మేము పెండ స్వీకరించడానికి జాబ్ ఇచ్చాము. బాబు కొత్తగా జాయిన్ అయ్యాడు.
ఆ బాబు పేరు వచ్చేసి శ్రీచరణ్. శ్రీచరణ్. పెండ సేకరించాను ఇతంతా. బర్రెలు గొర్రెలు అన్నీ ఉన్నాయా వీళ్ళ దగ్గర? దాని దగ్గర 2 ఆవులు ఉన్నాయి. 2 ఆవులు ఉన్నాయా? అవునారా? ఏం లేవా? ఆవు పేడతో చేసిన దీపం చూడండి అసలు ఎంత బాగా వెలుగుతుందో దేవుడి దగ్గర. రథం పీట కూడా మంచిగా సెట్ చేసేసిరు ఒక దగ్గర. ఇంకా ఇక్కడైతే ఇంకా పందిరైతే సెట్ చేసేసిండు బాబాయ్. ఆడపిల్ల తులసి పూజ చేయాలి. ఓకే. అయితే మరి మేము ఏం చెప్పామంటే, సిరి ఈమె ఆడపిల్ల, సిరి తులసి పూజకు దీపం పెట్టమ్మా అని చెప్పాం. ఒక్క దీపం అంటే దీపం రెడీ చేయమని చెప్పింది. ఇప్పుడు ముట్టి వద్దని చెప్పలేదు. ఎగ్జాక్ట్లీ చూడండి, ఇది దీపము, ఇది తులసి. ఏడ పెట్టాలి? ఈడ పెట్టింది ఆడ పెట్టాల్సింది. జంప్ డెకరేషన్ చేసింది. ఆ డెకరేషన్ ఏదో గాడ ఏమని చెప్తే గీడ చేసి అయిపోయి. పంతులు 11కి వస్తా అని చెప్పారంట. అస్సలు టైం వేస్ట్ చేయొద్దు, నేను టైం అంటే టైంకి వస్తా, మళ్ళీ వెళ్ళిపోతా ఫాస్ట్గా అని చెప్పినంట. అందుకని 11 వరకు మొత్తం అయిపోగొట్టుకొని కూర్చురు మా వాళ్ళు. ఇంకా మా బాబాయ్ అయితే ఇంకా పడుకుండు కూడా. 3:30 అవుతుంది, ఇంతవరకు రాలేదు. ఇంకా చూసి కాల్ చేసి ఏం రావద్దని చెప్పినాం మేమైతే పంతులకి. మరి ఎలా పూజ చేసుకున్నారు పంతులు లేకుండా అని అనుకుంటున్నారా? మేమైతే ఇంకా టీవీలో పెట్టేసుకున్నాము పంతులది. మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట పంతులు వాయిస్తోని. ఇంకా వాళ్ళు చెప్తా ఉంటారు, వాళ్ళు చెప్పినట్టు మనం చేస్తూ ఉండొచ్చు, రథం అయినా సరే నోములైనా సరే. సో మేము ఇంకా యూట్యూబ్లో పెట్టేసుకొని మంచిగా టీవీలో పెట్టుకున్నాం అనమాట. ఇంకా టీవీలో చూసుకుంటూ మేమైతే చేస్తున్నాము పూజ. దివాళీ టైంలో అయితే పంతులు అయితే చాలా అంటే చాలా బిజీగా ఉంటారు. అస్సలు దొరకను కూడా దొరకరు అనమాట మనకు పంతులు అయితే. ఇలాంటి టైంలో అయితే యూట్యూబ్లో చూసుకొని మనం అయితే మంచిగా చేసేసుకోవచ్చు పూజలు అయితే. ఎటువంటి ప్రాబ్లం లేకుండా నీట్గా చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. మనం యూట్యూబ్లో చూసుకుంటూ చేసుకోవచ్చు. నేనైతే వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి ఇవన్నీ అయితే నేను యూట్యూబ్లో చూసుకునే చేసిన అనమాట. 3:30 వరకు వెయిట్ చేసినాము. బట్ 4 తర్వాత అయితే అమావాస్య పోతుందని అన్నారు. అమావాస్య ఉన్నప్పుడే చేయాలి అది ఇది అని అనేసరికి ఇంకా మేమైతే సర్లే ఇంకా టీవీలో పెట్టుకొని చూసుకుంటూ చేసుకుందాము, ఇంకా పంతులు ఏమొద్దులే అని చెప్పేసి పంతులకి కాల్ చేసి చెప్పాము ఏం రాకండి అని. ఇంకా పంతులు కూడా ఏమైందంటే యాక్చువల్లీ ఆయన వచ్చే వరకు ఇంకా ½ అన్ అవర్ పడుతుందని చెప్పిండు. బట్ మోర్ దెన్ ½ అన్ అవరే పడుతుందని మాకైతే అర్థమైపోయింది. అందుకని పంతులు లేకుండా మేమైతే టీవీలో ఆన్ చేసుకొని మేమైతే చూసుకుంటూ చేస్తున్నాము. కొంతమంది దీపావళి రోజు ఉత్తి నోములే చేసుకుంటారు, కొంతమంది వ్రతము ఇంకా నోములు 2 అయితే చేసుకుంటారు. బాబాయ్ వాళ్ళు కూడా అంతే, నోములు ప్లస్ వ్రతం అనమాట. అందుకని ఫస్ట్ అయితే వ్రతం చేస్తున్నారు, తర్వాత నోములు అయితే చేస్తారు. నోముల మీద అయితే ఎవరైతే నోములు పట్టుకున్నారో వాళ్ళే కూర్చోవాలి. వ్రతం దగ్గర అయితే ఎవరైనా కూర్చోవచ్చు. నేనైతే చాలా నీరసంగా ఉన్నా, ఎందుకంటే హెల్త్ అస్సలు బాగాలేదు, చాలా వీక్ అంటే చాలా వీక్గా ఉన్నా. ఇంకా అందుకని ఇంకా మీకు వీడియోస్లో కూడా అలానే కనిపిస్తున్నా నీరసంగా. ఇప్పుడు హెల్త్ అయితే కొంచెం సెట్ అయిపోయింది, అందుకే వీడియో రావడానికి కూడా కొంచెం టైం పట్టింది అప్లోడ్ చేయడానికి నాకు. అందుకే దివాళీ వీడియో అయితే కొంచెం లేట్గా వస్తుంది. వీడియోస్ పెట్టడం అంత ఈజీ కాదు, కొంచెం టైం అయితే పడుతుంది. ఎందుకంటే ఎడిటింగ్ చేసుకోవాలి, అంత కరెక్ట్ ఉందా లేదో చూసుకోవాలి, వీడియోస్ అన్ని చూసుకొని పెట్టుకోవాలి, కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. హెల్త్ సెట్ అయినాకనే ఇంకా అప్లోడ్ చేద్దామని చెప్పేసి నేనైతే ఎన్ని రోజులైతే పోస్ట్ చేయలేదు ఏ వీడియోస్ కూడా. ఇప్పుడు కొంచెం హెల్త్ బాగుంది, ఇంకా అందుకని నేనైతే ఈ టైంలో అయితే పెట్టేస్తున్నా వీడియో. సో వ్రతం దగ్గర కూర్చుంది పిన్ని, బాబాయ్, నేను, మా హస్బెండ్, ఇంకా మామ, అత్త. ఇట్లా 3 కపుల్స్ కూర్చొని వ్రతం పీట దగ్గర అయితే పూజ చేసుకున్నాం అందరము. మా వాళ్ళైతే పొద్దుగాలనే లేచి వ్రతం పీట దగ్గర మంచిగా డెకరేషన్ చేసిరు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పందిరిని కూడా మంచిగా డెకరేషన్ చేసిరు. ఇంకా బయట ముగ్గు, గేట్ దగ్గర మంచిగా పూలు అవన్నీ దండలు కట్టి మంచిగా వేలాడదీసిరు. బట్ 11 వరకు అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నా కూడా పంతులైతే రాలేదు. మాకు ఆ టైంలో ఏమనిపించిందంటే ఇన్ని అవర్స్ వెయిట్ చేసే బదులు మనం ముందే యూట్యూబ్లో పెట్టుకొని పూజ చేసేసుకుంటే ఈ పాటికి పూజ అయిపోతుండే, ఇంకా లంచ్ కూడా చేసేస్తుండే అని అనుకున్నాము. బికాజ్ మేము తినే వరకు 6:30 అయింది. 6:30కి మేము లంచ్ చేసినాము. మార్నింగ్ నుంచి అసలు ఏం తినకుండా ఉన్నాము. ఇంకా డైరెక్ట్ లంచ్ 6:30కి చేసేసరికి ఇంకా మాకు అట్లా అనిపించింది, ముందే ఈ పని చేసేస్తే అయిపోతుండే యూట్యూబ్లో చూసుకొని అనిపించింది. పూజ కూడా మంచిగా చేసుకున్నాం మేమైతే.
సక్సెస్ఫుల్గా మేమైతే పూజ కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా పిన్ని అయితే నైవేద్యం పెడుతుంది దేవుడి దగ్గర. సత్యనారాయణ స్వామికి ఇష్టమైనవన్నీ పెట్టేస్తున్నాం అనమాట నైవేద్యంగా. మేము కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా, ఇంకొక సైడ్ ఏమో ఆ కొబ్బరికాయలని మంచిగా కట్ చేస్తారనమాట. కొబ్బరి, ఫ్రూట్స్ ఇవన్నీ అయితే కట్ చేసి పక్కకు పెడతారు. తర్వాత అదంతా రవ్వలో కలిపేస్తారు ఫ్రూట్స్ అన్ని. ఇక్కడ మీకు రవ్వ కనిపిస్తుంది కదా, ఈ రవ్వలో కలిపేస్తారు ఫ్రూట్స్ అన్నిటిని. సో ఈ ప్రసాదం అయితే ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ, ఇంకా మన దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తాము. పూజ అయిపోయినాక మనం హారతి ఇవ్వాలన్నమాట. అంటే ఆల్రెడీ మనం ఇస్తాము, బట్ పెద్ద హారతి అయితే మళ్ళీ ఇస్తామన్నమాట. సో ఇట్లా మొత్తము ఒక ప్లేట్లో అయితే ఇట్లా మనము దీపాలను అయితే వెలిగించాలి. లైక్ అరటిపండు మీద చిన్న దీపం అయితే పెట్టి ఇట్లా అరటిపండు ముక్కల మీద పెట్టి ఇట్లా చేస్తాము. స్వామివారికి హారతి ఇచ్చుకుంటూ పాట పాడాలి. హారతి పాటలు అయితే పాడుకుంటూ హారతి అయితే ఇవ్వాలి. సత్యనారాయణ స్వామికి హారతి ఇచ్చేసి నెక్స్ట్ మనం కూడా అందరం హారతి అయితే తీసుకోవాలి. మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని మంచిగా మొక్కుకోవాలి ఇంకా స్వామి దగ్గర. ఇక్కడ వ్రతం అయిపోయింది కదా, నెక్స్ట్ అయితే ఇంకా బాబాయ్, పిన్ని, మామ, అత్త అయితే ఇంకా నోముల దగ్గరికి అయితే వెళ్ళిరు. సో అక్కడ పందిరి దగ్గర అయితే నోముకుంటారు అనమాట. ఇంకా మమ్మీ అయితే ఇంకా మంచిగా మొక్కుకొని ఇంకా కొబ్బరికాయ అయితే కొడుతుంది రథం పీట దగ్గర. సో వ్రతం అయిపోయింది కదా, ఇక్కడైతే నవ్వుకుంటున్నారు బాబాయ్, పిన్ని, అత్త, మామ. మేమైతే ఇక్కడ కూర్చోవద్దు, ఎందుకంటే కూర్చోవచ్చు, బట్ ఇక్కడ పూజ అయితే చేయొద్దు, ఎందుకంటే నోముకునే వాళ్ళే చేయాలి. ఇక్కడ వ్రతం పీట దగ్గర ఎవరైనా కూర్చొని పూజ చేసుకోవచ్చు. నోములు అయితే ఎవరైతే నోములు పట్టుకుంటారో వాళ్ళే చేయాలి ఇది. అందుకని బాబాయ్, పిన్ని, అత్త, మామ వీళ్ళే చేస్తున్నారు. ఇట్లా చిన్న పందిరేసి నోముకుంటారు. మేము ఇట్లా మోసుకుంటాం పట్టి ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ఇద్దరు వచ్చంతది. సో నోములు కూడా అయిపోయినాయి అనమాట. నోములు అయిపోయినాక ఇంకా బాబాయ్ అయితే అందరికి ప్రసాదం ఇస్తున్నాడు. ఫస్ట్ అయితే తీర్థం ఇస్తున్నాడు. సత్యనారాయణ స్వామి దగ్గర అయితే పెడతాం కదా మనము. పంచామృతం అయితే ఫస్ట్ అయితే అందరికి ఇస్తున్నాడు బాబాయ్. పంచామృతం తర్వాత రవ్వ ప్రసాదం కూడా ఇస్తున్నాడు బాబాయ్. రవ్వ ప్రసాదం మీకు తెలుసు కదా, ఆల్రెడీ ఫ్రూట్స్ అవన్నీ వేసిస్తారు, అదే అనమాట. తర్వాత ఇంకా మేమైతే అందరం కలిసి లంచ్ చేసినాము. ఫుల్ అంటే ఫుల్ వర్షం వచ్చింది. ఇంకా ఫైనల్ ఇంకా అందరైతే బాంబులు వేల్చుకున్నారు మా వాళ్ళైతే. మా దివాళీ అయితే ఇలా జరిగింది ఈ సంవత్సరం. కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూస్తుండో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.